హలో గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ వైబ్స్. ఈరోజు స్వయంభూ నిఖిల్ గారి సినిమా అయితే టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నిజంగా మీరు ఒకసారి చూడండి, ఒకళ్ళు చూడకపోతే ఒకళ్ళు చూస్తుంటే కనుక మీకేమనిపించింది కమెంట్ రూపంలో తెలియజేద్దరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా యొక్క స్టార్ కాస్టింగ్ అనేది అంత పెద్దగా ఏమీ లేదు. బట్ ఏంటంటే టేకింగ్ అనేది చాలా బాగుంది. నిఖిల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, అని చేసే యాక్టివిటీస్ కానీ ఆ స్టంట్స్ కానీ బాగున్నాయి. అలాగే ఈ సినిమా స్టార్ కాస్టింగ్లో ఇద్దరు హీరోయిన్లు అయితే పెట్టడం జరిగింది. అదే నభా నటేష్ ఒకరును, అలాగే సంయుక్త మేనన్. సంయుక్త మేనన్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే కదా. విరూపాక్షలో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఆమె. అలాగే ఈ సినిమాలో కూడా ఈ టీజర్లో నేను చూసిన వరకు అయితే సంయుక్త మేనన్ అయితే నిజంగా విరక్కొట్టేసింది. ఆ స్టంట్స్, ఆమె కత్తి తిప్పే విధానం కానీ సూపర్గా అనిపించాయి ఫ్రెండ్స్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి భరత్ కృష్ణమాచారి అని చెప్పేసి మనకు అంత ఐడియా లేదు, ఇంతకుముందు ఏ సినిమాలు తీశారు. బట్ సినిమా మాత్రం బాగా డీల్ చేశారని అనిపించింది నాకైతే. ఎందుకంటే టీజర్ చూసిన చెప్పు చూడాలని అనిపించింది. మరి సిల్వర్ స్క్రీన్ మీద సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బస్టూరు. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారితో. సో సూపర్ ఉంటుంది ఆ మ్యూజిక్. అలాగే ఈ టీజర్లో కూడా నాకు మ్యూజిక్ అయితే బాగుంది అనిపించింది, బాగా సెట్ అయింది అనిపించింది. సో థియేటర్లో అయితే నిజంగా మ్యూజిక్ వల్ల అయితే మనకైతే ఇబ్బంది లేదు, సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఫైనల్గా అయితే నాకైతే టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక మగధీర ప్లస్ బాహుబలి రీమిక్స్ చేసి ఏ విధంగా ఉంటుందో, అంటే నేను రీమేక్ అని అనట్లేదు. సో ఆ విధంగా బాగుంది. అది తక్కువ బడ్జెట్లో మంచి సినిమా అయితే తీసారని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.